శనార్థులు పబ్లిక్ ఆతలు చూడనికే అందరూ తయారున్నట్టే కదా. సరే మరిగా షురూ చేసుకుందాం పాండ్రి ఈ ఆల్టీ జోర్దార్ వార్తలు. బాసరలున్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్పిర్రు కదా. ఇగియాల ఆ పనులకు సీఎం రేవంత్ రెడ్డి సారు శంకు బండేసిండు. అట్లనే చిన్న సీఎం బట్టి సారు ఎన్నికలకు ముందుగాల పీపుల్స్ మార్చ్ షురూ చేసి 3 ఏళ్ళు అవుతున్నదని ఇయాల పిప్రిల పెద్ద సభ కూడా పెట్టిండ్రు. మరి ఆ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ అన్న ఆదిలాబాద్ జిల్లాకు ఎసొంటి వరాలు కురిపించిండు. ఏం కథ పురాగార్చుకుందాం పాండ్రి. బాసర సరస్వతి అమ్మవారిని ఇంటిలతో కలిసి దర్శనం చేసుకున్న సీఎం రేవంత్ అన్న మనవానికి అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయించిండు. అటెంక ఆలయ అభివృద్ధి పనుల కోసం భూమి పూజ చేసిండు. బాసర అమ్మవారి ఆలయాన్ని మాస్టర్ ప్లాన్ ప్రకారం బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం 225 కోట్ల రూపాయలు కేటాయించింది కదా. ఇక ఇప్పటి సంది ఆ పనులు జోరు అందుకోబోతున్నాయి అన్నట్టు. ఇక ఆడికేంచి పిప్రిలో ఏర్పాటు చేసిన సభకు హాజరుపడ్డాడు సీఎం రేవంత్ అన్న. ఇక ఆడ మాట్లాడిన సీఎం సారు ఇక్కడి ప్రజలు ఇచ్చిన ధైర్యంతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నాడు. ఇక ఈ మీటింగ్ లో ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసం వరలజాలు కురిపించిండు. మొత్తం 695 కోట్ల అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిండు. ఇయాల తుమ్మిడేటి నుంచి ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తాం. ఆదిలాబాదుకు నీళ్లు ఇచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. మా సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సర్వేలు చేపిస్తున్నారు, అంచనాలు సిద్ధం చేస్తున్నారు. తొందరలోనే ప్రాణహిత చెవెళ్ల తుమ్మిడేటి దగ్గర ప్రారంభించి ఆదిలాబాదు ప్రాంతానికి నీళ్లు అందించి తాగునీరు సాగునీరు సమస్యను పరిష్కరించే ప్రాజెక్టును ప్రారంభించడానికి మళ్ళీ నేను ఇక్కడికి వస్తాను అని చెప్పి మా మిత్రులకు తెలియజేస్తున్నా. బాసర నుంచి భద్రాచలం వరకు ఏదైతే మందిరాల అభివృద్ధి అనుకున్నామో అందులో మొట్టమొదటి ఆలయ అభివృద్ధి కింద గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చెయ్యడానికి ఈ వేదిక మీద నుంచే మనం నిర్ణయం తీసుకుంటున్నాం. తక్షణమే అధికారులను కలెక్టర్లను ఆ ప్రాంతం పర్యటించి దాన్ని మొత్తం అంచనాలు సిద్ధం చేయండి. ఈ మందిరాన్ని అభివృద్ధి చేయడానికి కూడా నిధులు మంజూరు చేస్తామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. పార్టీలకు అతీతంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలలో కూడా నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నామని చెప్పిండు. ఇక అట్లనే ఆదిలాబాద్ కు విమానాశ్రయం రాబోతున్నదని, కుదిరితే జూన్ 2వ తారీఖు నాడు శిలాఫలకం వేస్తామని కూడా ప్రకటించిండు. ఇక వేలాది ఎకరాల విస్తీర్ణంలో దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడను కూడా ఏర్పాటు చేసి స్థానిక యువతకు భారీగా ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిండు. ఇక తుమ్మిడిహట్టి నుంచి ప్రాణహిత ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తామని చెప్పిన రేవంత్ అన్న దీనికోసం కూడా సర్వేలు జరుగుతున్నాయని చెప్పిండు. మొత్తానికైతే ఈ టూర్ లో అన్ని రంగాలలో వెనుకబడ్డ ఆదిలాబాద్ జిల్లాను బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిండు. చూడాలి మరి ఈ హామీల అమలుకు ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా ప్రయత్నం చేస్తుంది అనేది. గ్యాస్ కొరత చేయంగా పస్తులుంటున్నాం అనొచ్చు. గ్యాస్ కొరత చేయంగా కట్టెల పొయ్యి పెట్టి కండ్లు మండించుకుంటున్నాం అనొచ్చు. గ్యాస్ కొరత చేయంగా హోటళ్లు మూటబడుతున్నాయి, పబ్లిక్ తిప్పలు పడుతుండ్రని కూడా ఎద్దియొచ్చు. కానీ గీడ చూడుండ్రి సిపిఐ నారాయణ కాక ఎసొంటి పని చేసుకుంటా సెంటర్ సర్కారు మీద సెటైర్లు వేస్తున్నాడు. నో గ్యాస్ లాంటి వాళ్ళ మా పరిస్థితి ఇట్లా ఉంది. చివరికి పళ్ళు దూరుకొని బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాఫీ టీ సంబంధం లేదు, ఇదంతా ఇట్లా అయిపోయింది. భలే ఉన్నాడుల్లో నారాయణ కాక. మంచిగా పండ్లు ఫలాలు తినుకుంటా పానం ఖరాబ్ చేసే కాఫీ టీలు తాగే భాగ్యం కరువైందని తనలాడుతున్నాడు కదా. మళ్ళా నో గ్యాస్. అందరి పరిస్థితి గిదే అని జనాలందరూ ఇలువగల్ల పండ్లు తిని బతుకుతున్నట్టే చెప్తున్నాడు చూడుండ్రి. అయినా పండ్లు తింటే ఆరోగ్యమే మహాభాగ్యమాయే. కాఫీలు టీలు తాగి పానం ఖరాబ్ చేసుకునుడు కంటే నయమేనాయే. ఇంతకు నీ మనసులున్న భావమేందో పూరాగా చెప్పరాదే కాక. ఏమో పండ్లు తినుకుంటా కూటికి లేనట్టు మాట్లాడబడితివి. ఒకవైపు మోడీ ఏమో అన్ని చోట్ల బ్రహ్మాండంగా గ్యాస్ ఉంది, వంట గ్యాస్ ఉంది అని చెప్తా ఉన్నాడు. ఈడికొచ్చేకాడికి గ్యాస్ పోయింది. ఒకవైపునేమో ట్రంప్ యుద్ధం వల్ల ఈ సంక్షోభం వచ్చింది. కానీ భారత విదేశాంగ మంత్రి ఇరాన్ పోయి ఆడుకుంటున్నాడు కానీ ట్రంప్ పోయి మాట్లాడడం లేదు. అంటే యుద్ధం చేసేవాడిని ఆపకుండా మనకి ఆయిల్ సప్లై చేసేవాడు దెబ్బతింటుంటే ఆయన్ని పోయి అడుక్కుని యుద్ధం ఆపని చెప్తాంటే ఎట్లా ఇది?
ఆగో ఇజ్రాయెల్ ఇరాన్ కొట్లాడుతంటే నడిమిట్ల ట్రంప్ తోని మాట్లాడితే నడుతుందా అని తాత ట్రంప్ కొట్లాట ఆపుదామన్నా ఇరాన్ దేశం కూడా తగ్గేదేలే అన్నట్టు ఏత్తున్నది కాదే వాళ్ళు ఆపినా మేము ఆపమని చెప్తూనే ఉండవచ్చి అందుకే కావచ్చు సెంట్రల్ సర్కారోళ్ళు అటు నుంచి నరకత్తున్నట్టున్నారు. ఇంత అన్యాయం పరిస్థితి భారతదేశం ఏర్పడిపోయి ట్రంప్ కంట్రోల్ చేయకపోతా ఉంది. చివరికి మోడీని పూర్తి అబద్దాలు చెప్పి ప్రచారం చేస్తున్నాడు. ఒక ఎన్నికలు వస్తాయి కాబట్టి అన్నీ ఉన్నాడు అన్నీ ఉన్నాయని చేసి అంగట్లో మాత్రం శని మాత్రం ఉంది, ఏ ఇంట్లో లేదు. ఇదే పరిస్థితి అందరికి. ఇన్నరు కదా కాక ముచ్చట్లు. ఇరాన్ ఇజ్రాయెల్ కొట్లాట ఆగి గ్యాస్ కష్టాలు తీరాలంటే అమెరికా తోటి మాట్లాడితేనే అవుతుందట. కానీ సెంట్రల్ సర్కారోళ్ళేమో దెబ్బలు తింటున్న ఇరాన్ కాడికి పోయి యుద్ధం ఆపాలని కోరుతున్నారట. కానీ ఈ ముచ్చట్లేదో కట్టెల పొయ్యి మీద కూర బువ్వలు గోలించుకుంటానో ఇంకేదన్నా తిప్పల పడుకుంటా చెప్తే మంచిగుండు కదా. అట్లా కాదని కమ్మగా పండ్లు తినుకుంటా అందరిది గిదే పరిస్థితి అంటే మాకు పండ్లు కొనుక్కొని తినేంత తాహత సుతం ఉన్నదా అంటున్నారు నారాయణ కాక ముచ్చట్లిన్న పేద పబ్లిక్. ఏమైనా సిపిఐ నారాయణ కాకంటే మామూలు ఉండదు పోండ్రి. డిజిటల్ ఇండియా పేరు మీద పబ్లిక్ పనులను అల్కగా చేసే ఆలోచనలు చేస్తున్నాయి సర్కార్లు. చిన్న ఉద్యోగి కానుంచి పెద్ద ఆఫీసర్ల దాకా అరొక ముచ్చట్లను స్మార్ట్ గా ఇంటర్నెట్లకు ఎక్కించి దునియాలో ఏ నుంచైనా చూసుకునే సవలతులు చేసినాయి. సర్కార్ ఆఫీసులలో పబ్లిక్ తిప్పలు తీరుండ్రని ఆఫీసర్ల ముంగట నిలబడ్డా కంప్యూటర్లో మీ పని చేస్తున్నాం ఉత్తగా టైంపాస్ చేస్తున్నామా అనే కాడికొచ్చింది కథ. అట్లా ఒక ఆఫీసరు సిన్సియర్ గా స్మార్ట్ ఫోన్లో డ్యూటీ చేస్తుంటే ఆడి పోసుకుంటున్నది పాడులోకము. వారెవ్వా సారు మంచిగా రిలాక్స్ అవుతున్నాడు కదా. సారు చూస్తున్నది ఏం సీరియలో చెప్పరాదుండ్రి. మా వాళ్ళు లైవ్ ఇస్తారు కదా వాళ్లకు. సారు సాయతకు పక్క పొంటి ఎవ్వరు లేనట్టున్నారు గాని లేకుంటేనా మస్తు డిబేట్ నడిచేది కావచ్చు ఫోన్లు వచ్చే సీన్ల మీద. ప్రజావాణి అంటే పబ్లిక్ చాలా సమస్యలతో నత్తుంటారు. ఇక ఆడ అధికారులకు సుతం రికాం లేకుండా పని ఉంటదని అనుకుంటారు. కానీ జగిత్యాల కాడ పెట్టిన ప్రజావాణిలా అట్లా కాదుల్లో. ఇట్లా తీర్బాటంగా సీరియల్ చూసుకునే స్వతంత్రం ఉన్నది. అసలుకే బయట అడ్డగోలెండలున్నాయి. గిట్లా ఫ్యాన్ల కింద నిమ్మలంగా ఉంటే ఎంత మంచిగుంటది చెప్పుండ్రి. గీ ఒక్కసారే కాదుల్లో ప్రజావానికి వచ్చిన అధికారులు చాలా మంది గిట్లనే చిల్లయిండ్రు. ఒకళ్ళు ఫోన్లు మాట్లాడుకుంటా ఇంకొకరు ఫోన్ల రీల్స్ చూసుకుంటా ఇంకొందరు పక్క పొంటలతోని ముచ్చట్లు పెట్టుకుంటా మస్తు రిలాక్స్ అయ్యిండ్రు. 3-4 గంటలు బోరు కొట్టకుండా చిల్లయిండ్రు. ప్రజావాణిల సమస్యలంటే పబ్లిక్ పెద్ద ఆఫీసర్లకే చెప్తుంటారు. నడమ మనమెందుకని ఫీల్ అయినట్టున్నారు వీళ్ళు. కింద స్థాయిలు ఇంటలేరని జిల్లా కలెక్టర్ రచ్చి అర్జీలు పెట్టుకుంటారు. ఇక ఆడ కూడా ఇనటలు లేకుంటే ఎవరికి చెప్పుకునుడు ఏం కథ. ప్రజావానికి ఫోన్లు పట్టుకరావద్దంటే మారతారో లేకుంటే స్మార్ట్ ఫోన్లు లేకుంటే కామన్ జనాల చిట్టా పద్దులు ఎల్లయ్యని చెప్పి తప్పించుకుంటారో తెలియదు. మరి ఈ స్మార్ట్ జమానాల టెక్నాలజీని వాడుడైతే కత్తి మీద సాము లెక్కనే ఎటు చూసినా పదునే ఉన్నది పోన్రి. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వచ్చేయాల కదా, మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో ఆర్చుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? స్విచ్ కాదు చాలు కనుక మన ఇంటెనక వెనకటేసి కనుక ఫోన్ కలిపి ఒకసారి మాట్లాడతా. వాడు ఏం చేస్తాను దౌడ మితాలు దాంతో దౌడ పనులు ఇరగాలి ఎప్పటికి ఇట్లా వస్తున్నాను. హలో వెనకటేసి ఏం చెప్తానవరా? పెరడుకు నీళ్ళు కడతానవా? కట్టు నీళ్ళు కట్టి తోటలు పెట్టి కొసాకరిగా ఉన్న 3 ఎకరాలు అమ్ముకో. ఇక నువ్వు కూడా అమ్ముడు పో. గదే పరిస్థితి అయ్యేటట్టున్నది మన రైతుల బతుకు కొసాకరికి. పని పాట లేనోడు పిలిచి తల కొరిగిందన్నట్టు ఎల్లి మళ్ళీ కలిసినట్టు కలిసి ఇద్దరాక మాడ కూర్చొని ఇక అన్నకెవరికో ఫోన్ చేసి పొంకనాలు కొడుతున్నాడు. ఏంది కావచ్చు? నేనారా ఈ పని దొంగదాన్ని తీసుకొని హైదరాబాద్ పట్టణానికి వచ్చిండ్రా ఏదన్నా పైన పాడో చేసుకుందామని. ఏం పని ఉన్నది రా, ఏదైనా తట్ట పైన లేకుంటే ఏదైనా ఆఫీస్ ముంగటగా సిపాయి పనో చేసుకుందామని వచ్చినా. మరి ఇక ఏమున్నది ఊళ్ళో ఏమన్నా పని ఉన్నదా పాడున్నదా? వ్యవసాయం చేస్తే ఏం మిగులుతుందిరా. అందుకే తట్టముట్ట చదువుకొని ఇక ఈ పట్టణానికి వచ్చిన. ఓ ముసలాడా, పట్టణానికి వస్తున్నామన్న ముచ్చట కనీసం నాకు ఫోన్ చేసి అన్నా చెప్పలేదేమే? హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు నా రూమ్ కాడికి రాకుండా గడ పార్క్ లో కూర్చొని ఏతులు కొడతానులేంది. ఓ శకుంతలా నువ్వన్నా ఫోన్ చేసి చెప్పవానే? వెనకటేసు నువ్వు కూడా పని చేయరా. ఇక నీ పిల్లాన్ని పిల్లల్ని తీసుకొని పట్టణానికి రారా, ఏదో ఒక పని చేసుకొని బతుకుదాం. ఆ వ్యవసాయంలో ఏం మిగిలి పాడైతుందిరా మన్ను మాసాడం. ఫోన్ తర్వాత మాట్లాడు. అప్పటి నుంచి పిలుస్తాడా మీ నక్క ఏందో అడుగు. అరే వెనకటేసు ఇక నీకు అయితే ఇంకా నేను ఫోన్లో మాట్లాడతా కానీ నువ్వు అయితే అన్ని చదువుకొని రా. ఇక్కడ మా ఏరు తినలేదు ఏందో బాగా మొత్తుకుంటాను తప్పనిసరి. దీంతో మాట్లాడినాక మళ్ళీ నీకు ఫోన్ చేస్తా. నువ్వు అయితే తట్టబుట్ట చదువుకొని రారా. వ్యవసాయం గీవసం అద్దు అవి ఊళ్ళో బతుకు తెరువు లేదు రాజు. నువ్వు రా జల్లిరా. నేను రాని వచ్చి
ఏందా ఏమో బాగా మొత్తుకుంటాను కుక్క కదా మురిగినట్టు మొరుగుతాను చెప్పు. ఏందా హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు ఆఫీస్కి రాకుండా గాడ కూర్చొని ఏం చేస్తాను చెప్పు. చెప్పేదే ఉన్నదే వ్యవసాయం అంటే పండుగ అనేది ఒక్కనాటి ముచ్చట, వ్యవసాయం అంటే దండుగ అనేది ఇప్పటి ముచ్చట. అందుకే ఆ వ్యవసాయం నమ్ముకొని బతికితే ఏం లేదు అనుకొని అన్ని చదువుకొని ఈ పందొంగ దాన్ని తీసుకొని వచ్చిన పట్టణానికి. ఏం చేయ వాడు గలీజ్ గాడు నేను కృష్ణనగరంకి వెళ్ళి పోయి రూమ్ కిరాయి చూసి మాట్లాడేస్తేనే తాత అప్పటిదాకా ఈ పార్క్లో కూర్చోరి అని కూర్చుని పెట్టిపోయింది. వాడిని వచ్చా మండుగొట్ట వాడు ఇప్పటి వరకు పత్తకలేడు. పగడు పువ్వు ఆకలి అయితే ఇంతవరకు తిన గలీజు ఏడుగాడు ఏడపోయింది. ఎప్పుడు వాడిని విలువనన్ను ఫోన్ చేసి కాలబెట్టేవాడు ఏడున్నాడో ఏమో. ఓర్ని వ్యవసాయం ఎట్లా అంటే నా 2 కండ్ల నోన్వి హఠాత్తుగా గట్ల మాట్లాడతావేమే. మాట్లాడేది ఏమున్నదే ఎన్నైనా మాట్లాడవచ్చు కానీ శాతకాడికి వచ్చేసరికి సందులు వాస్తానాయి ఎరికేనా. ఇప్పుడు సర్కారు ఏదన్నా ఉండేది ఉంటే రైతులకు చేసే సాయంలో ఇప్పుడు చేసే సాయం కంటే ఇంకా ఇంతకంటే మించి చేయాలనే ఆలోచన చేస్తారు. కానీ ఇప్పుడున్న రేవంత్ సార్ సర్కారు ఏం చేస్తుంది, రైతులకు ఏ తీరుగా సున్నం పెట్టాలనా అనేది ఆలోచన చేస్తుంది. ఈ పద్ధతేనా చెప్పు, నువ్వే చెప్పు. ఆగో సర్కార్ ఏం చేసిందే, మొన్ననే రైతు భరోసా కూడా వేసిందని చెప్తివి కాదే. రైతు భరోసా మాకేసింది. ఎంత వేసిందో ఎరికేనా, నాకు 3 ఎకరాల చెలుకు ఉంటే 6,000 రూపాయల రైతు భరోసా పైసలు వేసిర్రు. అంటే 1 ఎకరానికి వేసింది అన్నట్టు. మరి కడవ చెలుకకు ఏతరా అయ్యరా అనేది ఏమో అది గ్యారంటీ లేదు. ఇంకో చిత్రమైన ముచ్చటేందో ఎరికేనా, రైతు భరోసా అనేది యాసంగి పంట సాగు చేసిన రైతులకే ఏస్తామని ఆలోచన చేస్తుందట సర్కారు. అదేందో ఆకాశంలోంచి సర్వే చేస్తానట కదా, ఆ సర్వేని బట్టే కడవ పైసలు వేస్తారా అట్నే అంచనా. అవును నిజమేనే తాత, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సర్వే చేసి దగ్గర 25 నుంచి 30 లక్షల ఎకరాలకు పంట సాయం కోత పెడదామని చూస్తున్నట్టనే. అయిపో రైతులు 3 పంటలు పండించినప్పుడు నువ్వు 2 పంటలకే రైతు బంధు ఎట్లెత్తావు కేసీఆర్ అని మాట్లాడిన ఇప్పటి పెద్ద మనిషి ముఖ్యమంత్రి రేవంత్ సారు పంట వేసిన భూమికే రైతు భరోసా అని మాట్లాడబట్టే. ఇది ఏం పద్ధతి అన్నట్టు చెప్పు. అవును నిజమేనే తాత, రేవంత్ సారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ తిరుగా మాట్లాడిండు, ఇప్పుడు అధికారంలో వచ్చినాకనేమో ఈ తిరుగా తయారైండు. నువ్వు చూడు ఆనాటి రోజులు చెప్తాడు మన రేవంత్ అన్నట్టు ఇప్పుడు మళ్ళా వలసలు పోయే రోజులు వత్తినే ఉంది. ఏ ముఖం పెట్టుకొని వ్యవసాయం చేసేటట్టున్నది మా రైతులు. యూరియా బత్తాలకు లైన్ లేనా, ఇత్తనాలకు లైన్ లేనా, పంటలు అమ్ముకుందామన్నా లైన్ లేనా. ఎప్పుడు నిమ్మలంగా ఉన్నారే మా రైతులు. ఏమన్నా వ్యవసాయం చేసి బతికేటట్టున్నదా ఈ కాలంలో? ఏం చేస్తామే, పానం పోతుందని తెలిసి కూడా సైనికులు బార్డర్లల్లా దేశం కోసం ఎట్లా కాపాలంటాండ్రో, నట్టం వస్తుందని తెలిసి కూడా రైతులు వ్యవసాయం చేస్తాండ్రు. అదే మీ గొప్పతనం. ఇప్పుడు తీసుకుంటే 10,000, అదే మేము అధికారంలోకి వచ్చినాక తీసుకుంటే 15,000 అని అంటే నమ్మి గుద్దితే మిషన్లు పగిలిపోయేటట్టు ఓట్లు గుద్దినాం. ఇప్పుడు తీరా అధికారంలోకి వచ్చినాక మేము 15,000 ఇవ్వలేకపోతాను, 12,000 ఇస్తాం అని చేతిలో పెడితే అట్లా ఊకున్నాం. మళ్ళీ ఇప్పుడు పంట సాగు చేసే భూములకే రైతు భరోసా అంటే అట్లా మూసుకొని ఊకుంటారు. అసలు రైతు భరోసా ఇవ్వమనంటే అట్లా కూడా ఊకుంటారు మా రైతులు. రైతన్నలు మీకు చేతులు ఎత్తి దండాలు పెట్టాలనే అట్లా చెప్పుతున్న మన రేవంత్ సార్ సర్కారుకు 1,00,00,000 దండాలు. పానన్న వాడు అదేమో మూతులు వంకర పెట్టి ఇంకా సెల్ఫిస్ట్ ఫోటోలు దిగుతాను మీద వాడు వచ్చినట్టు వాడేనా చూడు. ఎంటికలు ఉన్నాడు అన్నాడు గలీజ్ గాడేనా, అడాడ తిరుగుతాడు వాడు ఇంకా రాలేడు. అరే మరి వాడు ఫోన్ అయినా చెయ్యి, ఇక్కడనే ఉంటావా చీకటి పడుతుంది వాడు ఏడ తిరుగుతాడు. ఇక నీ వార్తలు నువ్వు చదువుకో. ఈ కంపెనీ ఎంబడి పెట్టుకొని వచ్చిన నన్ను మింగి నీళ్ళు తాగేటట్టు నువ్వు పనులు ఏం చేస్తావు? ఆగుతానే లేదు ముసలోనికి అసలు. ఏడ తిరుగుతాడో గాలికి నువ్వు వార్తలు చదువుకో. నువ్వు ఫోన్ చేయి, మనకి ఫోన్ కొట్టు. అబ్బా ప్రాణం తింటాండి వచ్చిన కాంచెలు చేద్దాం. నాకు ఫోటో దిగనియాడు, రీల్స్ చూడనియాడు. అదేనా నీకున్న మాట్లాడు. ఎవరికా పోయింది ఈయన కొదానా. వీళ్ళిద్దరు కలిసిండ్రంటే పిల్లి ముంగిసి లెక్కనే కొట్లాడుకుంటారు. కానీ చూసిండ్లు కదా పబ్లిక్, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి సారు 3 పంటలు పండుతాయి కాబట్టి 3 పంటలకు రైతు బంధు వేయాలి అని ప్రశ్నించిండు. ఇక మా పార్టీ అధికారంలోకి వస్తే ఎకరానికి 15,000 ఇస్తామని అన్నాడు. కానీ ఇప్పుడు పగ్గాలు చేతబట్టినాక ఏం చేస్తున్నారో మీ అందరికీ ఎరుకున్నదేనాయే. మద్య నిషేధం విధిస్తున్నట్టు ఒక గ్రామ పంచాయతీ, ప్లాస్టిక్ నిషేధం విధిస్తున్నట్టు ఇంకో గ్రామ పంచాయతీ, ఆఖరుకు ప్రైవేట్ స్కూల్ బస్సులు రాకుండా కూడా తీర్మానం చేసిన గ్రామ పంచాయతీ ఉన్నది. ఇక ఈ నడుమలైతే ఊళ్ళకు ఐస్ క్రీమ్ బండ్లను సుతం నిషేధిస్తున్నట్లు తీర్మానాలు చేస్తున్నారు కదా.
ఇక అట్లా గీడో ఊరోళ్ళు ఒక గొప్ప కార్యాన్ని ముంగటేసుకునేటందుకు నిషేధం అనే అస్త్రాన్ని వాడినరు. మరాలు ఏం చేసిండ్రో చూద్దాం పాండ్రోల్లా. బీజేపీ ప్రజల చెరువు చేయనది ఏమనగా గ్రామ సర్పంచ్ చెప్తున్నాడు, బయటకు మరుగుదొడ్లకు పోరాదము, సొంతట్లు ఉంటే మరుగుదొడ్లు వాడాలి. ఇన్న రానోల్లా ఇన్ననోళ్ళు ఎవలన్నా ఉంటే మంచిగా ఇనుండ్రి. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం బీరెల్లి ఊర్లే బహిరంగంగా మల విసర్జన చేయకుండా నిషేధం విధించినట్టు గ్రామ సభల తీర్మానం చేసిండ్రు. తీర్మానం చేసుడితో పాటు ఊరంతా ఇట్లా చాటింపు సుతం వేసిండ్రు. మరి ఇంతటితోటే ఊకోలేదు. 5 రోజుల సంధి గ్రామ సర్పంచి గ్రామ పెద్దలంతా కలిసి తెల్లారంగా 4 గంటల నుంచే మల విసర్జనకు పోయే కృష్ణానది రోడ్డు, చెరువుగట్టు రోడ్డు దిక్కు కాపలా కాస్తున్నారు. అయినా కూడా కొంతమంది మాత్రం ఇంకా ఆ పద్ధతిని మానుకుంటలేరట. ఇగియాల కూడా పొద్దటీలే కొంతమంది నీళ్ల చెంబులు నీళ్ల డబ్బాలతోటి బయలుదేరితే వాళ్ళను అడ్డుకొని బయటికి పోకుండా చేసిండ్రట. అంతేకాదు వాళ్ళ చేతులకెంచి నీళ్ల డబ్బాను గుంజుకొని నీళ్లు వారవోసి వెనుకకు మరగొట్టిండ్రు. ఇంట్లున్న పాయకాన్లనే ఓవాలి, బయటికి అసలుకే ఓవద్దని కరాఖండిగా చెప్పిండ్రు. ఇక మొత్తానికే మరుగుదొడ్డి లేనోళ్లకు బయటికి పోయే ఛాన్స్ ఇస్తున్నారు. అది కూడా ఎక్కువ రోజులేం కాదు, 15 రోజులు దాకా మాత్రమే ఛాన్స్ ఇస్తారట. ఆ లోపట్నే అందరూ మరుగుదొడ్లు కట్టుకోవాలన్నట, లేకుంటే మాత్రం ఊకునేదే లేదని అంటున్నారు. గ్రామ పంచాయతీనే కాదు గ్రామస్తులందరూ కూడా సహకారం చేయాలని అంటున్నది ఆ ఊరి సర్పంచ్ గౌని కవితక్క. గ్రామంలో లేడీస్ బయటికి వెళ్తున్నారు. ముఖ్యంగా వాళ్ళు బయటికి వెళ్తే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అందుకే ఇంట్లో మరుగుదొడ్లు ఏర్పాటు చేసుకొని ఇంట్లోనే వెళ్తే మంచిగా ఉంటుందని ఈ కార్యక్రమం చేపట్టాము. ఇట్లా ఊరు పరిశుభ్రంగా ఉంటుంది, ఇట్లా అన్ని ఆడపిల్లలకు కూడా మంచిగా ఉంటుందని అనుకుంటున్నాం. నువ్వు సూపర్ అక్క, చాలా మంచి ఆలోచన చేసినవు పో. స్వచ్ఛ భారత్ అని చెప్పుడే గాని దాని ఆచరణ కూడా పెట్టాలి అంటే ఖచ్చితంగా ఇసొంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. అట్లయితేనే అనుకున్నట్టుగా గ్రామాలన్నీ స్వచ్ఛంగా మారతాయి. కాకుంటే ఆ ఊర్లో ఇప్పటికి సుతం కొంతమంది పాయకాన్లు కట్టుకోలేక పోయేటాలకు వాళ్ళకు పెద్ద తక్లీఫే వచ్చి పడ్డది. బయటికి వెళ్ళకూడదు, బాత్రూంలోనే కూర్చోవాలని చెప్తున్నారు. అయితే బాత్రూమ్ లేవు మాకు, మరి బాత్రూమ్ లేనప్పుడు ఏం చేయాలి? బయటకు వెళ్ళాలి కదా బయటకు. అవు లేనోళ్లకు పరేషానే. కాకుంటే ఇంత కట్టడి చేస్తేనే ఇంకో 10 రోజులల్లా ప్రతి ఒక్కళ్ళు లాట్రిన్లు కట్టుకుంటారు. లేకుంటే మాత్రం ఇట్లనే లాపర్వా చేస్తారని ఇంత కట్టుదిద్దం చేస్తున్నారంటున్నారు అక్కడి పాలక వర్గం పెద్ద మనుషులు. ఏ మాట కామాటనే గాని వీళ్ళు తీసుకున్న నిర్ణయం మాత్రం సూపరు పోండ్రి. మరిగా ఇంకా బహిరంగ మల విసర్జన చేసేటోళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పటికైనా ఆ పద్ధతిని మానుకోండ్రి. మన పరిసరాలను స్వచ్ఛంగా ఉంచుండ్రి, సరేనా? ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.